బాబీని అభి స్కూల్కి రెడీ చేస్తూ ఉంటాడు. అలా రెడీ చేస్తూ సాక్సులు వేసి షూ వేయబోతూ ఉంటాడు. ఇంతలో అభికి అయితే ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ రావడంతో బాబీ ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ పట్టుకుని బయటికి వెళ్తాడు. ఇక అభి అయితే బయట ఫోన్ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న ఝాన్సీ వస్తూ ఉంటుంది. ఇక బాబీని చూసి ఏంటి బాబీని ఒంటరిగా వదిలేసి అభి ఫోన్ మాట్లాడుతున్నాడు. అయినా సరే అభి మొన్న కొత్తపల్లి వెళ్ళిన నుండి చాలా చాలా చిరాకుగా ఉన్నాడు. అక్కడ ఏం గొడవ జరిగిందో ఏంటో, అయినా సరే ఆ గొడవ జరిగిందండి అభి అస్సలు నన్ను పట్టించుకోవటం లేదు. అభి నా వైపు కూడా చూడటం లేదు. ఇప్పుడు ఎలాగైనా సరే అభికి మళ్ళీ నేను దగ్గర అవ్వాలి. అభికి దగ్గర అయితేనే కదా నేను ఆ స్వరాన్ని దూరం చేయగలను అని చెప్పి అక్కడ ఉన్న ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. అలా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ బాబీ అంటే అభికి చాలా ఇష్టం కదా, నేను బాబీ దగ్గరికి వెళ్ళి బాబీతో మాట్లాడతానని చెప్పి బాబీ దగ్గరకు వెళ్ళి, బాబీ ఏంటి బాబీ స్కూల్కి రెడీ అవుతున్నావా, ఏంటి ఈ టై సరిగా పెట్టలేదు, ఈ షూ వేయలేదు అని చెప్పి తనకి మొత్తం మళ్ళీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి బాబీ అయితే జాను అబ్బాయి పెట్టాడు అని చెప్పి అంటూ ఉంటాడు. సరేలే నేనున్నాను కదా, నేను పెడతాను కదా నీకు అని చెప్పి అలా ప్రేమగా నటిస్తూ ఉంటుంది. అలా బాబీ అయితే సరే జాను ఇక స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అభి అయితే అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండడం చూసి బాబీ ఈరోజు స్కూల్కి నేను డ్రాప్ చేస్తాను, ఎందుకంటే మీ అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నారు కదా, బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు, నేను నిన్ను డ్రాప్ చేస్తానులే బాబీ అని చెప్పి బాబీని నేను తీసుకువెళ్తానని చెప్పి ఝాన్సీ అంటుంది. అది విని బాబీ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక అభి అయితే అక్కడే అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉండిపోతాడు. ఇక అభి ఝాన్సీని బాబీని స్కూల్కి తీసుకుని వెళ్ళనిస్తాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.